స్కిజోఫ్రెనియా మనకు లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారనమాట. ఆయన పాప ఇలాగే బాధపడింది స్కిజోఫ్రెనియాతో. అంటే ఆ అమ్మాయి నార్మల్‌గానే ఉంటూ ఉంటుంది. మధ్యలో అసలు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు మాట్లాడని లాంగ్వేజ్ బూతులనమాట. సో, వాళ్ళ పేరెంట్స్ గాని ఏదైనా ఒక చిన్న మాట అంటే ఆ అమ్మాయి అసలు తను నేర్చుకొని తెలియని బూతులు కూడా మాట్లాడేస్తుంది. ఎలా? అదే తెలీదు. అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఎక్కడ నేర్చుకున్నారో తెలీదు. స్కూల్లో ఎక్కడ ఫ్రెండ్స్ అబ్జర్వ్ త్రూ అది కూడా చెప్పలేమమ్మ. వాళ్ళు స్కూల్స్‌లో కానివ్వు అంటే ఆహ్, అది తెలియకుండానే వాళ్ళు దాంట్లో అది ఎక్కడి నుంచి రికార్డ్ చేసుకున్నారో తెలీదు. ఏదన్నా వినుండొచ్చు ఎవరి దగ్గరన్నా. సో, ఆ టైంలో మటుకు వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. కొట్టేస్తారు వచ్చి. ఫిజికల్ వయలెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళ వయలెంట్ బిహేవియర్ కూడా ఉంటుంది. ఫిజికల్ వయలెన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే స్కిజాయిడ్‌లో ఇంకోటి ఫియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళకేంటంటే ఎవరితో మాట్లాడరు. దూరంగా ఉంటారనమాట.